హాయ్ ఫ్రెండ్స్, మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రజాపాలన అప్లికేషన్లో చేయూత పెన్షన్స్ మహాలక్ష్మి పథకం స్కీమ్ కావాలని ఎవరైతే అప్లై చేశారో వాటన్నిటికి సంబంధించి అధికారులు అయితే మీ వద్దకు బయలుదేరబోతున్నారండి. కరెంటు సర్వే అయితే అయిపోయింది. సర్వే చేసిన తర్వాత అంటే ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి 200 యూనిట్లు సర్వే చేస్తున్నారు కదా, అదైతే కంప్లీట్ కావస్తుందండి. నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకం 2500 రూపాయలది చేయూత పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. వాళ్ళకైతే సర్వేకి రాబోతున్నారు. నెక్స్ట్ వాళ్ళేనండి వచ్చేది. మీరైతే మీకు వికలాంగులైతే కనుక వికలాంగుల సదరం సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టుకోండి మీ దగ్గర. ఎందుకంటే వికలాంగులకైతే 6000 రూపాయల పెన్షను ప్లస్ వాళ్ళ మిసెస్కి ఎవరైనా అంటే ఒకవేళ భర్త కనుక వికలాంగులు అయితే కనుక వాళ్ళ భార్యకి 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద వస్తాయండి. ఇక ఆసరా పెన్షన్స్ సాధారణ పెన్షన్స్ వచ్చే వాళ్ళెవరికి కూడా 2500 రూపాయల మహాలక్ష్మి పథకం వర్తించదండి. ఇది ఒక పెన్షన్ మాదిరిగా ఇస్తారు కాబట్టి నెల నెల వాళ్ళకి ఒక పెన్షన్ లాగానే అకౌంట్లో వేస్తారు కాబట్టి ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు కంపల్సరీగా ఇవ్వరండి. ఎందుకంటే వికలాంగులైతే సపరేట్గా వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరిలాగా ఆ పనులు చేసుకోలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి కేవలం వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఇచ్చారండి. ఇక సాధారణ పెన్షన్స్ కావాలని చెప్పేసని అప్లికేషన్లో పెట్టుకున్న వాళ్ళు చేయూత పెన్షన్స్కి వాళ్ళకి సంబంధించిన ఏ పర్పస్ మీద మీరు అప్లై చేశారో ఆ పర్పస్కి సంబంధించినవి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. సపోజు మీరు ఒకవేళ కనుక భర్త చనిపోయిన వారు అనుకోండి, భర్త తరపు నుంచి ఒక డెత్ సర్టిఫికెట్ ఉండాలి. భర్త నుంచి విడిపోయిన వారైతే కనుక ఒంటరి మహిళలు అయితే భర్త నుంచి విడాకుల సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలండి. ఇలాగే అన్ని పెన్షన్స్కి సంబంధించి ఏ పర్పస్ మీద మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంపల్సరీ కావాలండి. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది అర్హత లేని వాళ్ళు కూడా అంటే ఒకటే ఇంట్లో 2 పెన్షన్స్ అలా కూడా ఎలా చేశారంటండి. దానికి ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి అలా కాకుండా కంపల్సరీగా డాక్యుమెంట్స్ ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేసి మరి కంపల్సరీగా మీ డాక్యుమెంట్స్ చూసే మరి మీకు శాంక్షన్ చేస్తారంటండి. అధికారులు అయితే మీ ఇంటి వద్దకు రాబోతున్నారు. ఈ గృహజ్యోతి పథకం కింద 500 గ్యాస్ ఫ్రీ పథకం కింద ఆ స్కీమ్స్ కింద సర్వే అయితే అయిపోవస్తుందండి. ఇంకా మిగతావి ఈ పథకాలకు సంబంధించిన అధికారులు అయితే రాబోతున్నారు. మీరైతే కంపల్సరీగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. ఏ ఒక్క డాక్యుమెంట్ తగ్గినా మీరు చాలా ఇబ్బంది పడతారు. అందులోనూ మళ్ళీ మళ్ళీ అప్లై చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆ నోటిఫికేషన్ వదిలేదాకా చాలా టైం తీసుకుంటారు కాబట్టి మీరు వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకోవద్దు. అలాగే మీ ఫోన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు ఫోన్ చేసే వస్తారు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరిచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైకేనండి.